హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. ఈ హెరిటేజ్ షేర్లు మొత్తం అటు తిరిగి శ్రీవారి లడ్డు అపచారం సంగతి పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు హెరిటేజ్ షేర్ల మీదికి వచ్చిందనమాట. ఒకసారి అది చూడండి. ఇదిగో 356 రూపాయలు 55 పైసలు. ప్రతిరోజు 8 to 10% ఆ షేర్ వాల్యూ పడిపోతూ ఉంది. ఇగో 2024 జూన్ 7వ తారీఖున అంటే మనం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయకముందు 661 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ కాస్త ఇప్పుడు 300 మధ్యలో తచ్చాడుతూ ఉందన్నమాట. 357 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ షేర్ వాల్యూ పడిపోయిందనమాట, డ్రాప్ అయిపోయింది. ఎప్పుడు ఇది మొత్తం ఈ లడ్డు తతంగా నడుస్తూ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ లడ్డు కల్తీ లేదు, బీఫ్ టాలో లేదు అని ఎప్పుడైతే తేల్చిందో, ఇంకా అటు తిరిగి ఆ బోలే బాబా ఎన్నుకున్న ఆలీబాబా ఈ హెరిటేజ్ కంపెనీ అని చెప్పి తెలిసిన తర్వాత ఈ ప్రైస్ డ్రాప్ అనమాట. కొన్ని వందల కోట్ల రూపాయలు హారతికరిపురం అయిపోయినాయి అనమాట. ఇదే ప్రమాణ స్వీకారానికి ముందు కళ్యాణ్ బెనర్జీ అని టీఎంసీ ఎంపీ మొన్న ఒక స్టోరీలో చూపించిన కదా, వైఫ్ ఆఫ్ ఏ సీనియర్ లీడర్ ఆఫ్ టీడీపీ అని చెప్పి హెరిటేజ్ నిర్వహించే ఆ బోనమ్మ పేరును ప్రస్తావిస్తూ ఒక్కరోజే 521 కోట్ల రూపాయలు ఆ హెరిటేజ్ కంపెనీకి ఫ్యూచర్ గ్రూప్లోకి ఎట్లా వచ్చి పడ్డాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయరా, ఈడీని రంగంలోకి దింపరా అని చెప్పి అడిగినప్పుడు ఒక్కడ నోరు తెరవాలి. ఇప్పుడు అటు తిరిగి ఈ హెరిటేజ్ నెయ్యే శ్రీవారి లడ్డు పోటుకు వెళ్తూ ఉంది, అది బోలేబాబా డైరీ ఆధారంగా అని చెప్పి మొత్తం ఆధారాలన్నీ బయటపడడంతో ఇంకా మనం తోక ముడిచినాం అనమాట. నిన్న మొన్న ఈనాడు పేపరోడు ఇంకా ఈ ఆంధ్రజ్యోతోడు రాసిన కథలు కథనాలు ఒకసారి గుర్తు చేసుకోండి. అదేంది ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయిబాబా ఆలయంలో కూడా కల్తీ లడ్డు నడుస్తూ ఉంది, కల్తీ నెయ్యితోనే లడ్డు తయారు చేస్తూ ఉన్నారని చెప్పి కథనాలు వీడు వండివార్చడం, ఇంకా ఈ అయ్యవారు ప్రెస్ మీట్లు పెట్టి మన టీడీపీ పచ్చకూటమిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, ఇదే కదా తతంగం. మరి ఇన్ని రోజులు యాగి చేసింది మనమైతే అవతల మీద బురదలితే ఏ రోజన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా? తొలినాళ్ళలో మీరు ఎప్పుడైతే సెప్టెంబర్ 18, 2024లో మాట్లాడినరో ఆ తర్వాత మొత్తం అంటే హిందూ భక్తులందరి మనోభావాలు దెబ్బతిని కాళ్ళ కింద భూమి వణికిపోయిన సందర్భంలో మొత్తం సమప్ చేసి అసలు టీటీడీలో ఏం జరిగింది తమ హయాంలో అని చెప్పి పూసగూచ్చినట్టు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో అప్పుడు స్టేబుల్ అయింది హిందూ సమాజం. ఆ తర్వాత ఇంకా మన ఈ మొత్తం ఎపిసోడ్లో తిరుపతి కొండల్ని 2 కొండల్ని 7 కొండలుగా జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ నియమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ జీవోను మలిపి రాస్తాం అని చెప్పి క్రిస్టియన్లకు ఇతర మతస్థులకు హామీ ఇచ్చింది మనం అని చెప్పి ఇంకొక జీవో వెలుగులోకి వచ్చింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీటీడీ ఆధ్వర్యంలోనే గుళ్ళ పరిరక్షణ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా 3,500లకు పైగా హిందూ గుళ్ళను నిర్మించిన సందర్భం వెలుగులోకి వచ్చింది. ఇట్లా అంటే ఆయన క్రిస్టియన్ అయినా కూడా, అన్యమతస్థుడు అయినా కూడా హిందూ ఆలయాల పరిరక్షణ, హిందూ ధర్మానికి ఈ రేంజ్లో వైఎస్ కుటుంబం పాటుపడిందా అని ఇట్లా కొత్త థియరీలన్నీ వెలుగులోకి రావడంతో ఇది మొత్తం బ్యాక్ బౌన్స్ అయిందని చెప్పి బీజేపీ పెద్దలే కలగజేసుకొని ఈయనకు అక్షింతలు వేసారంట ఢిల్లీ కేంద్రంగా. ఇంకా ఢిల్లీ వచ్చిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇట్లాంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇది మొత్తం టోటల్ సినారియో. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా మన కుల డబ్బాలు, ఆ సాంబడు ఉంటాడు కదా, వాడు డిటెక్టివ్ సాంబాలాగా మారిపోయి మూర్తి అనేటోడు వీళ్ళకు నిజంగా భారతరత్న ఇవ్వాలి. బీఫ్ టాలో గురించి, తర్వాత బీటా కెరోటిన్ గురించి, మోనోగ్లిజరిన్ గురించి వీళ్ళే సైంటిస్టులు, వీళ్ళే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇంకా వీళ్ళే సిట్ అధికారులు. ఎప్పుడు ఏ అవతారం, సకల కళా వల్లభులు అంటారు కదా, ఎప్పుడు ఏ అవతారంలోకి దూరిపోవాల్సి వస్తే వీళ్ళే అవన్నీ చేసి జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటారు అనమాట కుల డబ్బా ఛానళ్ళలో. వాటిని పట్టుకొని మనం ఏం చేస్తాం, ఈ పచ్చమూకలు పచ్చకండు వాళ్ళు వేసుకున్న వాళ్ళంతా అదే నిజం అని నమ్మడం, దాన్ని సొసైటీ మీద రుద్దడం. తీరా నిజాలేమో ఇట్టుంటాయి అనమాట. థ్యాంక్ యూ.